We completed up to data warehouse approaches, right? Yeah, top-down and bottom-up approach completed. Okay. Yeah. Next topic is dimension tables. So actually, dimension tables are classified also. They have classified into three types of dimension tables. We have SCDs. SCD is nothing but like a slowly changing dimensions, and another is rapidly changing dimensions and role playing dimensions. In SCD types also classified into, in SCD is also classified into, SCD means slowly changing dimensions also classified into three types. ఆ త్రీ టైప్స్ ఏంటి అసలు వాట్ ఈస్ సిడీస్ అంటే ఎస్సిడీస్ ఇస్ నథింగ్ బట్ లైక్ ఏ కస్టమర్ రిలేటెడ్ డేటా స్టోరేజ్ అనేది డైమెన్షన్ టేబుల్స్ లో కూడా ఏ టైప్ ఆఫ్ డేటా స్టోరేజ్ జరుగుతుంది డైమెన్షన్ టేబుల్స్ లో అనేది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. ఆ ఎస్సిడి అనేది కూడా వన్ ఆఫ్ ద డైమెన్షన్ టేబుల్. ఆ డైమెన్షన్ బేస్ చేసుకుని కస్టమర్ డేటాని స్టోరేజ్ అనేది చేయడం కూడా త్రీ టైప్స్ ఆఫ్ ఎస్సిడి క్లాసిఫై చేసుకుని డేటా స్టోరేజ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఎస్టిడి టైప్ 1. What is the STD type 1 means? In STD type 2 we maintain only latest data for information of the customer data. అంటే కస్టమర్ డేటా ఏదైతే ఉందో కస్టమర్ డేటా డేటాబేసెస్ లో డైమెన్షన్ టేబుల్ యూజ్ చేసి దాని కస్టమర్ డేటాని ఓన్లీ లేటెస్ట్ డేటాని మెయింటైన్ చేయాలి కస్టమర్ డేటాని అనుకున్నాం అనుకో, దాన్ని ఎస్డిడి టైప్ 1 యూజ్ చేస్తాం. ఎస్డిడి టైప్ 2 అనేది కస్టమర్ డేటాని ఫుల్ హిస్టరీ డేటా మెయింటైన్ చేయాలి, డేటాబేసెస్ లో కస్టమర్ డేటాని ఫుల్ హిస్టరీ డేటా మెయింటైన్ చేయాలి అనుకున్నారు అనుకో, ఎస్డిడి టైప్ 2 యూజ్ చేస్తాం. ఎస్డిడి టైప్ 3 అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే కస్టమర్ డేటాని ఫుల్ హిస్టరీ కాకుండా ఒక 2 years 3 years కస్టమర్ డేటాని మెయింటైన్ చేయాలి డేటాబేసెస్ లో అనుకున్నారు అనుకో, ఎస్డిడి టైప్ 3 యూజ్ చేస్తారు. రాజేష్ ఎగ్జాంపుల్ ఈ ఇన్ఫర్మేషన్ చెప్పావు కదా, ఐ నీడ్ ఫర్ ది డీటెయిల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ 3 మెథడ్స్ 3 టైప్స్ కి నాకు ఎగ్జాంపుల్ తో సహా కావాలి. ఎందుకు ఏ కస్టమర్ డేటా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ డేటా స్టోర్ చేస్తాను, ఏ డేటాని కస్టమర్ డేటా ఫుల్ హిస్టరీ డేటా మెయింటైన్ చేస్తాను, ఏ కస్టమర్ కరెంట్ ప్లస్ ప్రీవియస్ హిస్టరీ డేటా మెయింటైన్ చేస్తాను. ఐ నీడ్ ఫర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దట్ అంటే ఐ విల్ గివ్ యూ డీటెయిల్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఉంది అండ్ ఎస్బీఐ ఇస్ ద వన్ ఆఫ్ ద బ్యాంకింగ్ సెక్టర్. అవునా, ఈ బ్యాంకింగ్ సెక్టర్ టోటల్ గా దే హ్యావ్ టోటల్ కస్టమర్స్ వీ హ్యావ్ 10 crores కస్టమర్ డేటా. The 10 crores customers data Rajesh is the one of the customer and one of the bank holder. Okay, SBI lo one of the customer of SBI. Rajesh is the one of the customer of SBI. SBI lo a customer is nothing but account holder than. Okay, he takes account in 2011 to till date. అంటే తన అకౌంట్ అనేది ఎప్పుడు తీసుకున్నాడు అంటే he take the account from 2011 to till date. అంటే 2011 లో అకౌంట్ తీసుకున్నాడు, till date వరకు తన అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉంది. ఓకే, ఇప్పుడు తన ఎస్డిడి టైప్ 1 ఎగ్జాంపుల్ చూడండి. Rajesh and a person went to bank for bank statement. Rajesh went to bank and he asked for bank statement for 2011 to till date. అంటే దాని మీనింగ్ ఏంటి, రాజేష్ అనే పర్సన్ కి 2011 బ్యాంక్ వెళ్ళాడు. రాజేష్ అనే పర్సన్ కి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి బ్యాంక్ స్టేట్మెంట్ కావాలని వెళ్ళాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 2011 నుంచి టిల్ డేట్ వరకు తన బ్యాంక్ స్టేట్మెంట్ కావాలని బ్యాంక్ అనేది వెళ్ళి తనకి బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి అని అడిగాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 2011 నుంచి టిల్ డేట్ వరకు. అప్పుడు బ్యాంకర్ సేస్ అంటే ఆ బ్యాంక్ వాడు ఏం చెప్పాడంటే వి ప్రొవైడ్ ఓన్లీ లేటెస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ ఓన్లీ. అంటే మేము మీది 2011 నుంచి టిల్ డేట్ వరకు బ్యాంక్ స్టేట్మెంట్ ప్రొవైడ్ చేయలేము, మీ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది ఓన్లీ మేము 6 months వరకే మేము బ్యాంక్ స్టేట్మెంట్ ప్రొవైడ్ చేయగలము. వై బికాస్ వీ మెయింటైన్ ఓన్లీ లేటెస్ట్ డేటా ఆఫ్ ద కస్టమర్. అంటే మేము మీ కస్టమర్ ఎవరైతే మా కస్టమర్స్ ఉన్నారో ఆ కస్టమర్స్ డేటాను మేము ఓన్లీ లేటెస్ట్ డేటానే మెయింటైన్ చేస్తాము, ఫుల్ హిస్టరీ డేటా మెయింటైన్ చేయట్లేదు. సో దట్స్ వై వీ మెయింటైన్ ఓన్లీ లేటెస్ట్ డేటా. సో వీ ప్రొవైడ్ ఓన్లీ 6 months ఆఫ్ బ్యాంక్ స్టేట్మెంట్ అన్నాడు. అంటే ప్రతి కస్టమర్ డేటా స్టోరేజ్ అనేది డేటాబేసెస్ లో వాడు ఎందుకు లెస్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకున్నాడు, ఫుల్ హిస్టరీ డేటా మెయింటైన్ చేసుకోవట్లేదు ఎస్డిడి టైప్ వాళ్ళంటే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు 9 రికార్డ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 9 రికార్డ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్లో 9 రికార్డ్స్ ఉన్నాయి, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ 9 ఎగ్జిక్యూట్ చేయగానే విత్ ఇన్ సెకండ్స్ లో మనకి అవుట్పుట్ అనేది వచ్చింది 9 రికార్డ్స్. అవునా, అంటే విత్ ఇన్ సెకండ్స్ లో పెర్ఫార్మెన్స్ వైజ్ గా ఫాస్ట్ గా అవుతుంది. అదే ఒక టేబుల్లో 10 lakhs రికార్డ్స్ ఉన్నాయి, ఇదే టేబుల్ 10 lakhs రికార్డ్స్ ఉంది అనుకో, అంటే డేటా బేస్ చేసుకుని 10 lakhs రికార్డ్స్ లో కూడా డేటా లెస్ ఆఫ్ ఉంటే కూడా పెర్ఫార్మెన్స్ ఫాస్ట్ గా ఉందన్నమాట. అంటే కస్టమర్ డేటాని ఓన్లీ లేటెస్ట్ డేటాని మెయింటైన్ చేస్తున్నారు డేటాబేసెస్ లో అనుకున్నారు అనుకో. లేటెస్ట్ డేటా అంటే కస్టమర్ డేటా బ్యాక్ ఎండ్ లో ఫుల్ హిస్టరీ డేటా మెయింటైన్ చేయట్లేదు, మన బ్యాంక్ స్టేట్మెంట్ ఫుల్ హిస్టరీ డేటా మెయింటైన్ చేయట్లేదు ఈ రికార్డ్స్ లో, ఓన్లీ లేటెస్ట్ సంబంధించి 6 months కస్టమర్ డేటా మెయింటైన్ చేస్తాను అనుకో. దాని వల్ల ఏమవుతుందంటే పెర్ఫార్మెన్స్ వైజ్ గా 10 lakhs కస్టమర్ పెర్ఫార్మెన్స్ వైజ్ గా
కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. అదే దాంట్లో ఫుల్ హిస్టరీ డేటా ఉందనుకో 10 నిమిషాలు పట్టేస్తుంది, 40 మినిట్స్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ డేటాను మెయింటైన్ చేస్తాం, కస్టమర్ డేటా లేటెస్ట్ డేటా 10 lakhs కస్టమర్ డేటా మెయింటైన్ చేస్తాం, అది 10 minutes లో ఓపెన్ అవుతుంది. అదే 10 lakhs కస్టమర్ డేటాను ఫుల్ హిస్టరీ మెయింటైన్ చేసామనుకో ఆ డేటా మొత్తం ఓపెన్ అవడానికి మినిమం 2 hours పడుతుంది. ఎంత పడుతుంది? 2 hours పడుతుంది. ఎందుకంటే ఫుల్ హిస్టరీ మొత్తం ఓపెన్ అవడానికి. రికార్డ్స్ లెస్ కొన్న ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. ఇప్పుడు 10 lakhs రికార్డ్స్ ఉన్నాయి, 10 lakhs రికార్డ్స్ ఉన్న 10 lakhs రికార్డ్స్ ఉన్న డేటాను ఓపెన్ చేయడం మినిమం 10 minutes పడుతుంది. ఎందుకంటే యూజ్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి, యూజ్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఆ 10 lakhs రికార్డ్స్ సేమ్ 10 lakhs రికార్డ్స్ కదా, ఇక్కడ కూడా 10 minutes పట్టాలి కదా. ఎందుకు 2 minutes పట్టిందంటే ఇక్కడ ఏంటంటే ఓన్లీ కస్టమర్ సంబంధించిన లేటెస్ట్ డేటానే మెయింటైన్ చేస్తాం డేటాబేస్ లో. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఫుల్ హిస్టరీ మెయింటైన్ చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే పెర్ఫార్మెన్స్ వైజ్ గా ఏది ఫాస్ట్ ఉంటుంది అంటే లెస్ ఆఫ్ డేటా, అంటే కస్టమర్ సంబంధించి డేటా అనేది లెస్ ఆఫ్ ఉందనుకో అది పెర్ఫార్మెన్స్ వైజ్ కొంచెం ఫాస్ట్ గా ఓపెన్ అవుతుంది. అదే ఫుల్ హిస్టరీ ఉందనుకో ఆ డేటా మొత్తం ఫుల్ హిస్టరీ డేటా ఓపెన్ అవడానికి మినిమం 2 hours అబౌవ్ పడుతుంది. మన పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని కూడా కస్టమర్ డేటాని డైమెన్షన్ టేబుల్స్ బేస్ చేసుకుని కస్టమర్ డేటాని డేటా బేసెస్ లో మెయింటైన్ చేస్తారు. అంటే ఏ విధంగా మెయింటైన్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ 2023 ఉంది, 2023 Jan to June. Okay. ఇక్కడ ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ 2023 నుంచి జాన్ నుంచి 2 వరకు ఇది లేటెస్ట్ డేటా అనుకోండి. అంటే బ్యాక్ అండ్ డేటాను డిలీట్ చేసేస్తారు. ఇప్పుడు 2023లో జాన్ టు జూన్ ఇది లేటెస్ట్ డేటా అనుకోండి. ఈ డేటా మెయింటైన్ చేస్తారు. ఓకే, లేటెస్ట్ డేటాను మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, లేటెస్ట్ డేటాని మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు డిసెంబర్ 2023 టు 24 అనుకోండి, జూలై టు డిసెంబర్, జూలై టు డిసెంబర్. ఓకే, ఈ జూలై టు డిసెంబర్ వరకు ఈ డేటా మెయింటైన్ చేస్తారు. వెన్ కమ్స్ టు ద జాన్ టు జూన్ ఫ్రమ్ 2024 కి అప్పుడు ఏం చేస్తాడు? ఈ జాన్ టు జూన్ అని చూసారా ఆ డేటాని ఏం చేస్తాడు? డిలీట్ చేసేస్తాడు. అప్పుడు ఏ డేటాను ఉంచుతాడు? ఈ డేటాను ఉంచుతాడు. ఎందుకంటే ఇది 6 months కస్టమర్ డేటా కాబట్టి, లేటెస్ట్ 6 months కస్టమర్ డేటా కాబట్టి ఈ డేటాను ఉంచుతాడు. బ్యాక్ ఎండ్ లో ఉన్న జాన్ టు 2023 డేటాను డిలీట్ చేసేస్తాడు. మళ్ళీ జాన్ నుంచి డిసెంబర్కి వచ్చేసాను అనుకో అప్పుడు ఏం చేస్తాడు? ఏదైతే ఈ జూలై టు డిసెంబర్ ఉందో దాన్ని డిలీట్ చేసేస్తాడు. అలాగే 2025 మళ్ళీ 25 కి జాన్ టు 25 ఉంది అనుకో, ఇదేం చేస్తారు? అప్పుడు ఏం చేస్తాడు? ఈ డేటా జాన్ టు 2024 డేటాని డిలీట్ చేసేస్తాడు. ఈ లేటెస్ట్ డేటాని మెయింటైన్ చేస్తాడు. అంటే కస్టమర్ డేటాని వాడు ఏం చేస్తాడంటే మంత్లీ 6 months ఒకసారి ఓల్డ్ డేటాని డిలీట్ చేసేసి ఓన్లీ లేటెస్ట్ డేటానే మెయింటైన్ చేసేలాగా డేటాబేస్ లో స్టోర్ చేసుకోవాలనుకున్నాడు అనుకో. దానికోసం ఏ టేబుల్స్ యూజ్ చేస్తారంటే SDD type 1 యూజ్ చేస్తారు. ఇస్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్? సార్ అది సార్ లాస్ట్ 6 months డేటా లేటెస్ట్ యూజ్ చేస్తాను సార్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, కానీ పాత డీటెయిల్స్ ఫ్యూచర్ లో ఉపయోగపడమా? అదే చెప్తున్నా, అది కూడా ఎగ్జాంపుల్ ఉంది. కానీ మెయింటైన్ చెయ్యాలి అనుకుంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ చూడు, అది కూడా చెప్తాను. నువ్వు అడిగిన క్వశ్చన్ కూడా ఆన్సర్ వచ్చేస్తా చూడు. ఓకే, మళ్ళీ SDD type 3. ఇప్పుడు 2 types అన్నాం కదా, టైప్ 3 చూడు. టైప్ 3లో ఏంటంటే రాజేష్ మళ్ళీ బ్యాంక్ వెళ్ళాడు. రాజేష్ వెంట టు బ్యాంక్ అండ్ హీ హాస్ ఫర్ బ్యాంక్ స్టేట్మెంట్ ఫర్ 2011 టు టిల్ డేట్. తన బ్యాంక్ మళ్ళీ వెళ్ళి నాకు బ్యాంక్ స్టేట్మెంట్ కావాలని అడిగాడు. బ్యాంక్ వాడు అన్నాడు మేము ఓన్లీ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది కరెంట్ ప్లస్ ప్రీవియస్ హిస్టరీ డేటా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 years బ్యాంక్ స్టేట్మెంట్ మేము ప్రొవైడ్ చేయగలము. మీకు సంబంధించి 2011 టిల్ డేట్ వరకు అంటే ఫుల్ హిస్టరీ డేటా మెయింటైన్ చేయలేము. ఏదైతే కస్టమర్స్ ఉన్నా ఆ కస్టమర్ డేటాను ఓన్లీ ఒక 3 years ఆర్ 2 years కస్టమర్ డేటాను మెయింటైన్ చేస్తాం. ఎవరికైతే కస్టమర్ డేటా లేటెస్ట్ ఓల్డ్ వచ్చిందో అదంతా డిలీట్ చేసేసి మేము ఓల్డ్ డేటాను మెయింటైన్ చేయము, ఓన్లీ లేటెస్ట్ డేటాను మెయింటైన్ చేస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్
2024. అంటే 1 year ఎగ్జాంపుల్ అని చెప్తాను. కరెంట్ ప్లస్ ప్రీవియస్ హిస్టరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ డేటా 2020 నుంచి 23 మధ్యలో ఉన్న కస్టమర్ డేటాని ఇది ఏం చేస్తారు కరెంట్ ప్లస్ ప్రీవియస్ హిస్టరీ డేటా అంటే 1 year డేటా అనుకోండి. ఈ 1 year డేటా ఫర్ ఎగ్జాంపుల్ 1 year డేటాని ఏం చేస్తారంటే ఇది కరెంట్ ప్లస్ ప్రీవియస్ హిస్టరీ కాబట్టి ఈ డేటాని మెయింటైన్ చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటాను మెయింటైన్ చేసి 2023 నుంచి 24 వచ్చేటప్పుడు మాత్రం కూడా ఈ డేటాను ఇస్తాడు. ఎందుకంటే ఇది కరెంట్ ప్లస్ ప్రీవియస్ హిస్టరీ కాబట్టి 23-24 లో కూడా మనకి ఏం చేస్తాడు ప్రీవియస్ హిస్టరీ కాబట్టి ఈ డేటాను ఇస్తాడు. కానీ వెన్ కమ్స్ టు ద 2024 to 25 ఏం చేస్తాడు ఈ 1 year డేటాను ఏం చేస్తాడు డిలీట్ చేసేస్తాడు. అప్పుడు ఏ డేటాను మెయింటైన్ చేస్తాడంటే అప్ టు 23 to 25 దాకా ఆ 1 year ప్లస్ లేటెస్ట్ డేటా ఇన్ఫర్మేషన్ కూడా మెయింటైన్ చేస్తాడు అనమాట. అంటే నా కస్టమర్ సంబంధించిన డేటా అనేది ఏ విధంగా మెయింటైన్ చేస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ 2022-23 డేటా మెయింటైన్ చేస్తాడు 1 year ఉంచుతాడు. 2023-24 వచ్చినప్పుడు కూడా ఈ డేటా ఉంచుతాడు. కానీ ఎప్పుడైతే 2024-25 వస్తాడో ఈ 23-24-23 అని చూస్తే ఆ డేటాని డిలీట్ చేసేస్తాడు. డిలీట్ చేసేసి ఓన్లీ 23-24-24-25 వరకు ఉన్న మధ్యలో ఉన్న డేటాని మెయింటైన్ చేస్తాడు. అంటే కరెంట్ ప్లస్ ప్రీవియస్ హిస్టరీ డేటాను మెయింటైన్ చేయాలి డేటాబేసెస్ లో కస్టమర్ డేటాని అనుకున్నాడు అనుకో. అప్పుడు ఏం యూజ్ చేస్తాడు ఎస్డిడి టైప్ 3 యూజ్ చేస్తాడు. టైప్ 3 చెప్పాను. ఇప్పుడు టైప్ 2 ఎగ్జాంపుల్ చెప్తాను. దీంట్లో యాక్చువల్గా మీకు టైప్ 2 ముందు చెప్పాను, టైప్ 3 చెప్పాను. కానీ ఎగ్జాంపుల్ టైప్ 3 ముందు చెప్పి తర్వాత టైప్ 2 చెప్తాను. ఎందుకంటే టైప్ 2 మోస్ట్ ఇంపార్టెంట్. మీ ప్రాజెక్ట్ లో యూజ్ చేసేదంతా టైప్ 2. ఇక్కడ చూడండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ వస్తా చూడండి. రాజేష్ వెంట్స్ టు బ్యాంక్ అండ్ హీ హాస్ ఫర్ బ్యాంక్ స్టేట్మెంట్. ది కస్టమర్ ఎప్పటి నుంచి అడిగారంటే 2000 till date. బ్యాంకర్ సే ఎస్ వి విల్ ప్రొవైడ్ యూ ఫుల్ హిస్టరీ ఆఫ్ ద బ్యాంక్ స్టేట్మెంట్. అంటే కస్టమర్ సంబంధించింది ఫర్ ఎగ్జాంపుల్ 2011 నుంచి మెయింటైన్ చేస్తున్నావు కదా 2011 నుంచి మెయింటైన్ చేస్తున్నావు కదా టిల్ డేట్ వరకు 2011 నుంచి టిల్ డేట్ వరకు నీ బ్యాంక్ స్టేట్మెంట్ మెయింటైన్ చేస్తున్నావు కదా ఎస్ వి విల్ ప్రొవైడ్ ఫర్ ఎస్ ఏమన్నాడు ఎస్ వి విల్ ప్రొవైడ్ అన్నాడు. అంటే నేను 2011 నుంచి టిల్ డేట్ వరకు నీ బ్యాంక్ స్టేట్మెంట్ నేను ప్రొవైడ్ చేస్తాను డోంట్ వరీ అన్నాడు. అంటే ఏంటి కస్టమర్ డేటా అనేది ఏం చేస్తున్నారు ఇక్కడ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో కస్టమర్ సంబంధించి ప్రతి డీటెయిల్స్ ని ఫుల్ హిస్టరీ డేటా మెయింటెనెన్స్ ప్రాసెస్ అంతా ఎక్కడ చేస్తారంటే ఎస్డిడి టైప్ 2 చేస్తారు. అంటే బేస్డ్ ఆన్ ద కస్టమర్ ఎక్స్పెక్టేషన్ బట్టి వాటి డేటా స్టోరేజ్ అనేది ఏ విధంగా చేస్తారంటే 3 టైప్స్ ని యూజ్ చేసి కస్టమర్స్ ని యూజ్ చేస్తారు. కస్టమర్ డేటాను ఓన్లీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ డేటాను మెయింటైన్ చేయాలని అనుకో ఎస్డిడి టైప్ 1 యూజ్ చేస్తాం. కస్టమర్ డేటాను డేటాబేసెస్ లో ఒక 2 years 3 years మెయింటైన్ చేయాలి అనుకున్నాను అనుకో టైప్ 3 యూజ్ చేస్తాం. కస్టమర్ డేటాను మొత్తం ఫుల్ హిస్టరీ డేటా మెయింటైన్ చేయాలి అనుకున్నాడు అనుకో టైప్ 3 యూజ్ చేస్తాడు. ఇప్పుడు క్లియర్ వచ్చిందా? ఎనీ డౌట్? క్లియర్. మళ్ళీ ఇప్పుడు డౌట్ ఉంది ఇంకోటి ఏంటంటే టైప్ 3 ఉన్నాయి కదా HTD1 HTD2 HTD3 ఉంది. HTD1 అంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ డేటా తీసుకుంటాం. అంటే ఆ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా అంటే మాకు సపోజ్ ఒక ప్రాజెక్ట్ లో ఉన్నాం, ఆ ప్రాజెక్ట్ లో పిఎన్సి బ్యాంక్ ప్రాజెక్ట్ లో మీరు ఎలా రిక్వైర్మెంట్ ఇస్తారు మీకు అంటే లేటెస్ట్ ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి లాస్ట్ 1 month 6 months ఎలా కన్సిడర్ చేస్తారు రిక్వైర్మెంట్? బేస్డ్ ఆన్ ద అంటే ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నావు, నువ్వే కస్టమర్ అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ కస్టమర్ డేటా ఉంది. ఈ కస్టమర్ డేటాని ఏం చేస్తారు వీళ్ళు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్తిక్ అనే పర్సన్ ఉన్నాడు అనుకో. కార్తిక్ అనే పర్సన్ డేటా అనేది ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ గా తీసుకున్నా ఓల్డ్ తీసుకున్నా నీ డేటా అనేది ఎప్పుడైతే 6 months దాటుతుందో బ్యాక్ ఎండ్ ఉన్న డేటా డిలీట్ ప్రాసెస్ కోసం కోడ్ అనేది బిల్డ్ అవుతుంది ఇక్కడ డేటాబేసెస్ లో. నీ బేస్ చేసుకుని డేటా స్టోరేజ్ కూడా ఇలా చేస్తారు. అర్థమైందా? కట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్తిక్ అనే పర్సన్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కార్తిక్ అనే పర్సన్ ఉన్నాడు, రాజేష్ అనే పర్సన్ ఉన్నాడు.
రాజేష్ అనే పర్సన్ 2011 లో అకౌంట్ తీసుకున్నాడు. సపోజ్ కార్తిక్ అనే పర్సన్ 2020 లో తీసుకున్నాడు. ఓకే, కార్తిక్ అనే పర్సన్ 2020 లో తీసుకున్నాడు. తింది 6 months ఉంటది, తింది 6 months ఉంటది. ఎందుకు ఎలా కన్సిడర్ చేస్తారంటే ఒక 6 months వరకు నిన్ను టచ్ చేయరు. నీ అకౌంట్ డేటా, నీ డేటా అనేది నీ సపరేట్ రికార్డ్స్ కింద మెయింటైన్ అవుతుంది. ఇది సపరేట్ మెయింటైన్ అవుతుంది కార్తిక్ది. కాకపోతే వెన్ దే కమింగ్ ఫ్రమ్ ద ఆఫ్టర్ 6 months, అంటే ఒక 6 months అయిపోయి నెక్స్ట్ 6 months వచ్చేటప్పుడు తిన్ను కూడా నీ దాంట్లో క్యాల్కులేట్ చేసేస్తాడు. అందరికి ఒకే ఫీడింగ్ టైప్ పెడతాడు. అంటే ఒక పర్సన్ అన్నాడు అబౌవ్ 1 year దాటాడంటే ఆ స్లాట్ లో వచ్చేస్తాడు. ఎవరైతే రాజేష్ స్లాట్ లోకి వచ్చేసి తన డేటా కూడా ఓన్లీ 6 months మెయింటెనెన్స్ ప్రాసెస్ పెడతారు ఇక్కడ ఎస్డిడి టైప్. ఓకే, అంతేగాని సపరేట్ నీకు ప్రతి రికార్డ్ కి ఒక యాక్సెస్లు ఉంటాయి. అర్థమైందా? నీకు ఒక్కొక్క రికార్డ్ కి ఒక యాక్సెస్ ఇస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. దీనికి ఒక ఐడి కూడా సపరేట్ రో ఐడి క్రియేట్ అవుతుంది తెలుసా? రో ఐడి, రో నెంబర్ అంటారు. నీకు కనబడదా ఐడి? ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారు? రో ఐడి అంటారు, రో ఐడి, రో నెంబర్ అంటారు. నీకు కనబడుతుంది అక్కడ రో నెంబర్, ఓన్లీ ఎంప్లాయ్ ఐడి కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ సంబంధించిన రోడ్ ఐడి అంటే ఆ టేబుల్ కీ మాట. ఆ కీ బేస్ చేసి కూడా కస్టమర్ డేటానే ఇగ్నోర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడు, నీకు చూపిస్తాను రో ఐడి, రో నెంబర్ అంటే. ఇక్కడ కనబడుతుందా? ఈ రో నెంబర్ ఇప్పుడు ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేసిన ఫస్ట్ ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేసిన రో నెంబర్ కనబడిందా? కనబడిందా? కనబడలేదు, అవునా కదా? రో నెంబర్ అనేది ఆటో జనరేటెడ్ ఐడి. నీ ఐడికి ఒక యాక్సెస్ కోడ్ మాటది, యాక్సెస్ ఐడి మాటది. దీని ఐడిని బేస్ చేసుకుని కన్సిడర్ చేసుకుంటారు అనమాట. నాట్ ఓన్లీ ఎంప్లాయ్ ఐడి, నీ ఐడి ఏదైతే నువ్వు ఇన్సర్ట్ చేస్తావు డెవలపర్ కూడా ఐడికి ఒక ఆటో జనరేట్ ఐడి కూడా క్రియేట్ అవుతుంది. దీన్నే రో ఐడి. రో ఐడి అనేది ఎలా ఉంటుందంటే 16 digits హెక్సాడెసిమల్ నెంబర్ లో ఉంటుంది. అంటే న్యూమరికల్, స్మాల్ లెటర్స్ అన్ని కలిపి ఉన్నదని రో ఐడి అంటారు. దీనికి రో నెంబర్ కూడా ఉంటుంది. రో నెంబర్ కూడా చూపిస్తుంది. రో ఐడిలో సేమ్ యూనిక్ గా ఉంటాయా లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూనిక్ గానే ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ లో లాస్ట్ సేమ్ గా డౌట్. నువ్వు ఒక డౌట్ చెప్తాను చూడు. యూనిక్ గా ఉండదా అన్న డౌట్ రావచ్చు. ఇప్పుడు 121, 123, 123, 124 ఎక్కడో డూప్లికేట్ వచ్చింది. 123 చూడు, 123 చూడు. ఇక్కడ 123 ఏమైంది? డూప్లికేట్ అయిందా? రో ఐడి డూప్లికేట్ అయిందా? అవునా? ఐడి డూప్లికేట్ అవచ్చు, రో ఐడి మాత్రం డూప్లికేట్ అవ్వదు. ప్రతి ఐడికి యూనిక్ ఐడి ఉంటుంది, రో ఐడి. ఇక్కడ డూప్లికేట్ అవ్వచ్చు కానీ ఇక్కడ డూప్లికేట్ అవ్వకూడదు. ఆటో జనరేటెడ్. నువ్వు ఎవరో డెవలపర్స్ కూడా క్రియేట్ చేయరు ఐడి. ఇది వన్స్ ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేయగానే ఆటోమేటిక్ ఐడి అనేది జనరేట్ అయిపోతుంది. నీ కంట్రోల్ యాక్సెస్ అంతా ఈ ఐడి బేస్ చేసుకుంటుంది నీ డేటా. దీన్ని బేస్ చేసుకునే మనకి ఏంటంటే కస్టమర్ డేటానే ఓన్లీ లేటెస్ట్ మెయింటైన్ చేయాలి అనుకున్నాను. దానికోసం ఎందుకు రాజేష్ కస్టమర్ డేటా లేటెస్ట్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాడు, లేదా ప్రీవియస్ గా మెయింటైన్ చేయాలనుకుంటున్నాడు, లేదా ప్రీవియస్ గా మెయింటైన్ చేయాలనుకున్నాడు? ఎందుకు అలా మెయింటైన్ చేయాలనుకున్నారు? ఎందుకు ఫుల్ హిస్టరీ మెయింటైన్ చేయొచ్చు కదా? ఎందుకు లేటెస్ట్ డేటాను మెయింటైన్ చేస్తారు వీళ్ళు? ఎందుకంటే డేటా పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని యూజ్ చేస్తారు అన్నమాట. ఇక్కడ చెప్తాను అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ లో, అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. SDD type on advantage ఏంటంటే as we maintain only for latest information data of SDD type on కదా. డేటాబేస్ లో ఓన్లీ లేటెస్ట్ డేటాను మెయింటైన్ చేస్తాం. అంటే ఏంటి దాని మీనింగ్? డేటాబేస్ అనేది సైజ్ తక్కువ ఉంటుంది కాబట్టి పెర్ఫార్మెన్స్ వైజ్ గా ఫాస్ట్ గా ఉండాలి. అంటే నాకు లెస్ ఆఫ్ డేటా కింద ఉండాలి, ఫాస్ట్ గా ఓపెన్ అవ్వాలి కస్టమర్ డేటా అనుకున్నాడు అనుకో. అంటే లేటెస్ట్ డేటాను మెయింటైన్ చేసుకుంటే పెర్ఫార్మెన్స్ వైజ్ గా ఫాస్ట్ గా ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ అదే అన్నాను కదా. అక్కడ ఇప్పుడు ఏం చెప్పాను, 10 lakhs డేటా ఎక్కడ ఉంది, 10 lakhs డేటా ఎక్కడ ఉంది. కానీ వీడు ఓన్లీ 6 months సంబంధించిన లేటెస్ట్ డేటా మెయింటైన్ చేస్తారు కస్టమర్ డేటా 10 lakhs. అప్పుడు పెర్ఫార్మెన్స్ ఏమవుతుంది, 10 minutes లో ఓపెన్ అవుతుంది. అదే నీకు 10 lakhs డేటాని ఫుల్ హిస్టరీ డేటా అంటే 2 years ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి కస్టమర్ డేటాని ఫుల్ హిస్టరీ డేటా ఉంది అనుకో, అప్పుడు పెర్ఫార్మెన్స్ వైజ్ ఎలా ఉంది? ఇక్కడ దీనికి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఇప్పుడు ఎందుకు ఉంటది? నువ్వే చెప్పు, ఎందుకు ఉంటది?
అంటే లేటెస్ట్ డేటానికి కొంచెం రికార్డ్ తక్కువ ఉంటాయి కదా. రికార్డ్స్ కాదు, అంటే రికార్డ్స్ ఉంటాయి, తప్పదంటే దాంట్లో హార్డ్ డేటా యూజ్ తక్కువ అవుతుంది. ఉంటుంది. రికార్డ్స్ ఉంటాయి, రికార్డ్స్ లో ఉన్న డేటా తక్కువ ఉంటుంది, అవునా కదా? అవును. రికార్డ్స్ లో ఉన్న డేటా తగ్గిపోతుంది కాబట్టి పెర్ఫార్మెన్స్ వైజ్ గా ఫాస్ట్ గా ఉంటుంది. ఇక్కడ ఫుల్ హిస్టరీ అంటే ఏంటి, రికార్డ్స్ సేమ్ ఉంటాయి కానీ దాంట్లో ఉన్న డేటా ఏంటి హ్యూజ్ ఆఫ్ ఉంటుంది కాబట్టి దాని పెర్ఫార్మెన్స్ వైజ్ గా ఎలా ఉంటుంది అంటే హైగా ఉంటుంది. పెర్ఫార్మెన్స్ వైజ్ గా లోగా ఉంటుంది, అంటే ఆ డేటా ఓపెన్ అవడానికి టైం పడుతుంది. ఇప్పుడు లెస్ ఆఫ్ డేటా ఉండి దాంట్లో ఉన్న డేటా లెస్ ఆఫ్ ఉంది అనుకో పెర్ఫార్మెన్స్ వైజ్ గా ఫాస్ట్ ఉంటుంది. లెస్ సేమ్ రికార్డ్స్ ఉంది దాంట్లో ఉన్న డేటా హ్యూజ్ ఆఫ్ ఉంది అనుకో పెర్ఫార్మెన్స్ వైజ్ గా లెస్ గా ఉంటుంది. ఇక్కడ నేను ఏం చెప్పాను, ఇక్కడ అడ్వాంటేజ్ ఏం చెప్పాను, యాజ్ వి మెయింటైన్ ఓన్లీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ డేటా, అంటే కస్టమర్స్ 10 lakhs కస్టమర్స్ డేటా ఓన్లీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ డేటా మెయింటైన్ చేస్తాం కాబట్టి పెర్ఫార్మెన్స్ వైజ్ గా ఫాస్ట్ గా ఉండాలి అనుకున్నాడు అనుకోవాలి. అంటే ఓన్లీ కస్టమర్ డేటా లేటెస్ట్ మెయింటైన్ చేస్తే డేటా వైజ్ గా ఫాస్ట్ గా ఓపెన్ ఉండాలి, ప్రాసెస్ అనేది ఫాస్ట్ గా ఉండాలి అనుకున్నాడు అనుకో. దానికోసం ఏం చేస్తాడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ డేటాని మెయింటైన్ చేస్తాడు. డిసడ్వాంటేజ్ ఆఫ్ ఎస్డిడి టైప్ 2 అంటే వీఆర్ నాట్ ఏబుల్ టు ఫుల్ హిస్టరీ డేటా. మరి దీంట్లో ఫుల్ హిస్టరీ డేటా ట్రాక్ చేయగలమా ఎస్డిడి టైప్ 2 అంటే నో, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే వీ మెయింటైన్ ఓన్లీ లేటెస్ట్ డేటా, అంటే 6 months 1 year మెయింటైన్ చేస్తాం, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ డేటా మెయింటైన్ చేస్తాం కాబట్టి దీంట్లో ఫుల్ హిస్టరీ ట్రాక్ చేయగలంటే చేయలేం. నెక్స్ట్ ఎస్డిడి టైప్ 2. ఎస్డిడి టైప్ 2 లో చూడు, ఎస్డిడి టైప్ 2 చెప్పే ముందు ఎస్డిడి టైప్ 3 చెప్పి టైప్ 2 చెప్తాను. ఎస్డిడి టైప్ 3 చూడు, యాజ్ వి మెయింటైన్ కరెంట్ ప్లస్ ప్రీవియస్ హిస్టరీ డేటా ఆఫ్ ద డేటా వేరస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 minutes ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 lakhs ది ఇది లేటెస్ట్ కాకుండా ఒక 2 years కస్టమర్ డేటాను మెయింటైన్ చేస్తాను అనుకో, 2 years మెయింటైన్ చేస్తాను అనుకో, అప్పుడు 10 minutes కాస్త 20 minutes పడుతుంది, 20 minutes పడుతుంది. అంటే కొంచెం పర్లేదు కదా, పెర్ఫార్మెన్స్ అనేది పర్లేదు కదా, 10 minutes 20 minutes అనేది డిఫరెన్షియేషన్ లేదు, ఒక 10 minutes డిఫరెన్షియేషన్ అయినా ఇది కూడా కొంచెం ఫాస్ట్ గా ఉన్నట్టే లెక్క కదా, కన్సిడర్ అవుతుంది లేదా, ఇది కూడా పెర్ఫార్మెన్స్ వైజ్ గా కొంచెం ఫాస్ట్ ఉన్నట్టే లెక్క. దెన్ కంపేర్ టు ఫుల్ హిస్టరీ డేటాతో పోలిస్తే నీకు కరెంట్ ప్లస్ ప్రీవియస్ హిస్టరీ డేటా మెయింటైన్ చేసి, అంటే ఒక 2 years కస్టమర్ డేటా మెయింటైన్ చేసే డేటా టేబుల్స్ లో కూడా లెస్ ఆఫ్ డేటా ఉండి ప్రీవియస్ హిస్టరీ డేటా ఉన్నా కూడా లెస్ ఆఫ్ డేటా ఉన్నా కానీ పెర్ఫార్మెన్స్ వైజ్ గా ఇది కూడా ఏమవుతుంది కొంచెం ఫాస్ట్ గానే ఉంటుంది. దెన్ కంపేర్ టు ఫుల్ హిస్టరీ డేటా అలా కదా, ఇది కూడా పెర్ఫార్మెన్స్ వైజ్ గా కొంచెం ఫాస్ట్ గానే ఉంటుంది. చూడండి ఇక్కడ అదే రాసాను చూడు, యాజ్ వి మెయింటైన్ ద కరెంట్ ప్లస్ ప్రీవియస్ హిస్టరీ డేటా సో డేటా వేరే సైజ్ ఇస్ లెస్, ఇది కూడా లెస్ గా ఉంటుంది కాబట్టి ఎందుకంటే 2 years కాబట్టి లెస్ గా ఉంటుంది కదా, పెర్ఫార్మెన్స్ వైజ్ గా ఇది కూడా కొంచెం ఫాస్ట్ గానే ఉంటుంది. అండ్ డిసడ్వాంటేజ్, వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ఎస్డిడి టైప్ 3 అంటే we are not able to ఫుల్ హిస్టరీ డేటా. ఎస్డిడి టైప్ 2 లో మనం ఫుల్ హిస్టరీ డేటా, ఎస్డిడి టైప్ 3 లో ఫుల్ హిస్టరీ డేటాను ట్రాక్ చేయగలమంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్, ఎందుకంటే మనం ఫుల్ హిస్టరీ డేటాను ట్రాక్ చేయడం, ఎందుకంటే డేటా అనేది లెస్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఎస్డిడి టైప్ 2 చెప్తాను. ఎస్డిడి టైప్ 2 అడ్వాంటేజ్ ఏంటంటే వీఆర్ ఏబుల్ టు ట్రాక్ ఫుల్ హిస్టరీ డేటా. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే మనం దీంట్లో ఫుల్ హిస్టరీ డేటాను ట్రాక్ చేయగలం. అక్కడ డిసడ్వాంటేజ్ అంటే యాజ్ వి మెయింటైన్ ఫుల్ హిస్టరీ డేటా సైజ్ ఇస్ హ్యూజ్ అండ్ పెర్ఫార్మెన్స్ విల్ బి లెస్. అంటే ఇప్పుడు మనం డేటా వేరియస్ లో ఫుల్ హిస్టరీ డేటా మెయింటైన్ చేస్తాం కాకపోతే ఫుల్ హిస్టరీ వల్ల పెర్ఫార్మెన్స్ వైజ్ గా ఎలా ఉంటుంది లెస్ గా ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్ గైస్, ఎనీ డౌట్? మనం మన ప్రాజెక్ట్స్ లో ఎక్కువగా యూజ్ చేసేది ఎస్డిడి టైప్ 2 ఎందుకంటే వాటి పెర్ఫార్మెన్స్ లోగా పర్లేదు, కస్టమర్ డేటా ఫుల్ హిస్టరీ డేటా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఏ కస్టమర్ ఎప్పుడు ఏం అడుగుతాడో ఎప్పుడో తెలియదు. ఇప్పుడు నువ్వే ఉన్నావు, కార్తిక్ అనే పర్సన్ ఉన్నాడు ఎస్బీలోకి వెళ్ళి, నీకు అర్జెంట్ గా నీకు బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి, ఒక 10 years బ్యాంక్, సపోజ్ నీకు 20 years నుంచి బ్యాంక్ స్టేట్మెంట్ మెయింటైన్, నీకు అర్జెంట్ గా 20 years నీ బ్యాంక్ లోన్ కావాలి, ఏదైనా సరే నీ హిస్టరీ అడిగాడు, బ్యాంక్ స్టేట్మెంట్ హిస్టరీ ఒక 10 years, అప్పుడు నువ్వు బ్యాంక్ వెళ్తే వాడు పక్కాగా ఇవ్వాల్సిందే, మ్యాండేటరీగా ఇవ్వాల్సిందే, ఎందుకంటే నీకు సంబంధించిన డేటా అనేది వాడు మెయింటైన్ చేయాల్సిందే బ్యాంక్ వాడు. అందుకోసం ప్రతి కస్టమర్ ఏ టైంలో ఏం అడుగుతాడు ఎప్పటికీ తెలియదు కాబట్టి దే కస్టమర్ డేటా విల్ బి స్టోర్స్ ఇన్ ఫుల్ హిస్టరీ డేటా, ఎందుకంటే కస్టమర్ డేటాను ఎప్పుడు ఏం అడుగుతాడో తెలియదు కాబట్టి దే ఆర్ స్టోర్స్ ఇన్ ఫుల్ హిస్టరీ డేటా ఫర్ ద కస్టమర్ డేటా. ఫుల్ హిస్టరీ డేటానే మెయింటైన్ చేస్తారు ఫుల్ హిస్టరీ డేటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు 2000 లో ఇన్సూరెన్స్ తీసుకున్నాం, 2012 లో నేను అసలు ఆ ఇన్సూరెన్స్ కి ఎంత డబ్బులు కట్టాను, ఏమేమి కట్టాను, ఎంత బిల్లింగ్ అయిందో నాకు చెక్ చేయాలని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళాం. మరి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నువ్వు ఎంత కట్టి ఏం కట్టావు అనేది డీటెయిల్స్ చెక్ చేసి చెప్తారు లేదా, ఆ డీటెయిల్స్ చెక్ చేయడానికి ఆ డీటెయిల్స్ అన్ని ఎక్కడ స్టోర్ చేసుకుంటారు, డేటా బేసెస్ లో. అంటే ఏ కస్టమర్ ఎప్పుడు ఏం అడుగుతాడో తెలియదు కాబట్టి ప్రతి కస్టమర్ డేటాను ప్రతి దాంట్లో ప్రతి ఫుల్ హిస్టరీ డేటా మెయింటైన్ ప్రాసెస్ చేస్తాం అన్నమాట. Is it clear? Any doubt? Karthik, Chanda? Yeah, Rajesh.
Like full history data and current plus previous history data అంటే రెండు సేమ్ కదా? ఇక్కడ లాజిక్ అదే చెప్పారు చూడు. 2 years అనుకో, సపోజ్ 2 years. ఇప్పుడు ఇంకొక లాజిక్ ఇక్కడ కూడా చేస్తాం. సేమ్ ఎందుకు అవుతుంది ఒకసారి చూపిస్తాను చూడు. ఇప్పుడు సేమ్ 10 lakhs ఉంది, ఓకే, అది లెస్ ఓన్లీ లేటెస్ట్ డేటా, అది 10 minutes లో ఓపెన్ అవుతుంది. ఓన్లీ లేటెస్ట్ డేటా, ఓకే, 10 minutes లో ఓపెన్ అవుతుంది. కరెంట్ ప్లస్ ప్రీవియస్ హిస్టరీ డేటా, ఇది ఓన్లీ 6 months అనుకో, ఇది 6 months ఓపెన్ అవుతుంది. 6 months నీకు 10 minutes పట్టింది అనుకో. సేమ్ 10 lakhs డేటా, కానీ కస్టమర్ డేటా 2 years ఉంది, అంటే కరెంట్ ప్లస్ ప్రీవియస్ హిస్టరీ డేటా, అది ఎన్ని నిమిషాలు పడుతుంది? 20 minutes. 20 minutes. అదే 10 lakhs డేటా ఫుల్ హిస్టరీ డేటా, అంటే మినిమం ఇది 12 years. ఎంతసేపు పడుతుంది చెప్పు? 2 hours. 2 hours ఏమో పడుతుంది. అప్పుడు ఈ రెండు పెర్ఫార్మెన్స్ పర్లేదు కదా, కానీ కంపేర్ టు దిస్ వన్, అండ్ కంపేర్ టు దిస్ వన్ ది పెర్ఫార్మెన్స్ విల్ బి హైయే కదా రెండుని. అర్థమైందా నీకు లాజిక్? లేదు, 10 lakhs ఉంది కదా? 10 lakhs అవునా? 10 lakhs దాంట్లో ఉన్న డేటా, ఇప్పుడు నీ స్టేట్మెంట్ సపరేట్ గా వస్తుంది, డేటా అంతా ఫుల్లీ డేటా అవుతుంది. అది సైజ్ అనేది పెరిగిపోతుంది కదా, డేటా సైజ్ అనేది పెరిగిపోతుంది. ఇక్కడ నీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడు, 10 lakhs రికార్డ్స్ ఉంటాయి, కానీ దాంట్లో ఉన్న డేటా సైజ్ పెరిగిపోతుంది కదా. ఇక్కడ సపోజ్ నీ స్టేట్మెంట్ సంబంధించిన డేటా పెరిగిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ కాలం వచ్చి నీ సంబంధించిన డేటా ప్రతి ఇయర్ అని చెప్పి ఈ డేటా డే టు డే అని సంబంధించిన డేటా అనేది పెరిగిపోతుందా లేదా? దానివల్ల హ్యూజ్ ఆఫ్ జీబీ అయిపోతుంది ఇది. దానివల్ల ఏంటంటే పెర్ఫార్మెన్స్ వైజ్ గా స్లో అయిపోతుంది, ఎందుకంటే హ్యూజ్ ఆఫ్ డేటా కస్టమర్ డేటా స్టోరేజ్ అయిపోతుంది. ఇక్కడ రికార్డ్స్ 10 lakhs ఉన్నాయి, కానీ ఇక్కడ డేటా స్టోరేజ్ అనేది ఎక్కువ జరిగిపోతుంది కదా. కరెక్ట్ అర్థమైందా నీకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10 lakhs రికార్డ్స్ ఉన్నాయి, ఆ 10 lakhs రికార్డ్స్ ని లెస్ ఆఫ్ డేటానే మెయింటైన్ చేస్తాను, అంటే స్టేట్మెంట్ అనేది 6 months మెయింటైన్ చేస్తాను, బట్ పెర్ఫార్మెన్స్ ఫాస్ట్ గా ఉండొచ్చు. ఇక్కడ చూడు, నేను 2 years అంటే వాడికి సంబంధించిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజేష్ అనే పర్సన్ ఉన్నాడు, ఈ రాజేష్ కి సంబంధించిన 2011 నుంచి టిల్ డేట్ వరకు తన బ్యాంక్ స్టేట్మెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయనుకో, ఆ డీటెయిల్స్ అనేది ఓన్లీ 6 months మెయింటైన్ చేస్తాను, అంటే లెస్ ఆఫ్ డేటా కాబట్టి అది ఫాస్ట్ గా ఓపెన్ అయిపోతుంది. అదే రాజేష్ సంబంధించిన ఫుల్ ఒక 2 years మెయింటైన్ చేశాను అనుకో, ఆ డేటా మొత్తం రాజేష్ అనే కాదు మొత్తం అందరి మొత్తం 10 lakhs ఎంప్లాయీస్ కి సంబంధించిన 2 years బ్యాంక్ స్టేట్మెంట్ అనేది యూజ్ ఆఫ్ అయిపోతుంది. కాబట్టి ఆ డేటా మెయింటెనెన్స్ అనేది పర్ఫార్మెన్స్ వైజ్ ఇది కూడా ఫాస్ట్ గా ఉంటుంది, ఎందుకంటే 2 years అనేది మినిమం 20 minutes పడుతుంది. అదే ఆ 10 lakhs కస్టమర్ సంబంధించిన ఫుల్ హిస్టరీ డేటా, అంటే వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ ఫుల్ హిస్టరీ డేటా ఇక్కడ స్టోరేజ్ అయింది, అది యూజ్ ఆఫ్ జీబీలో ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆ డేటా మొత్తం ఓపెన్ అవడానికి ఓవరాల్ గా 2 hours అబోవ్ పడుతుంది, అంటే పెర్ఫార్మెన్స్ వైజ్ గా కొంచెం స్లోగా ఉంటుంది. క్లియర్? ఇంకా డౌట్ ఉందా? క్లియర్. నాకు డౌట్ సార్, డేటాబేస్ లో మామూలుగా మనకి ఏదైనా ఒక డేటాబేస్ తీసుకున్నా దాంట్లో ఎంట్రీ రికార్డ్ అనుకోండి, మనం ఏదైనా ఇన్సర్ట్ చేయాలన్నా దాంట్లో డేటా ఫిల్ చేయాలన్నా మనం మామూలుగా అయితే మేబీ 2 crores దాకా ఫిల్ చేసుకోవచ్చు. కానీ ఆ 2 crores దాకా డేటా ఫిల్ చేసుకోవాలంటే ఆ రికార్డ్ అంటారా? సారీ, కమ్ అగైన్, ఐ డిడ్ంట్ అండర్స్టాండ్. ఒకసారి మళ్ళీ చెప్పు. మనకు ఒక డేటాబేస్ ఉందండి, ఆ డేటాబేస్ లో ఎన్ని రికార్డు స్టోర్ చేసుకోవచ్చు మనం ఎలా కన్ఫర్మ్ చేస్తాం అంటే, ఇప్పుడు సపోజ్ మన డేటాబేస్ అంటే 2 lakhs దాకా మనం ఫిల్ చేసుకోవచ్చా, లేకపోతే మోర్ దాన్ 3 lakhs ఎలా అర్థం అవుతుంది? బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు అదే చెప్పాను కదా, ఇక్కడ డేటాబేసెస్ లో ఇవి లిమిట్ ఆఫ్ డేటాబేసెస్, యాక్చువల్గా ఇవన్నీ లిమిట్ ఆఫ్ డేటాబేసెస్ అని చెప్పా. కానీ వెన్ దే లోడింగ్ ఫ్రమ్ డేటా వేర్ హౌస్, ఇక్కడ నువ్వు ఎన్ని కోట్ల డేటా అయినా సరే స్టోర్ చేయగలుగుతావు. ఇక్కడ చేయలేము, ఎందుకంటే ఇవన్నీ లిమిట్ ఆఫ్ డేటాబేసెస్. అవునా కాదా? నీకు ఆల్రెడీ చెప్పా అండి, ఇప్పుడు ఓల్డ్ డేటాను డిలీట్ చేసి లేటెస్ట్ డేటా స్టోర్ చేసిన క్యాపబిలిటీస్ ఈ డేటాబేసెస్, లేదంటే ఆ డేటాను డిలీట్ చేయకుండా ఇంకో సపరేట్ డేటాబేస్ పెట్టి దాంట్లో స్టోర్ చేసుకునే సిచ్యువేషన్ ఆ టైంలో, అంటే ఆ డేటాను కూడా డిలీట్ చేయకుండా ఇంకో సపరేట్ డేటాబేస్ ఓపెన్ చేసి ఆ సపరేట్ డేటాబేస్ లో స్టోర్ చేసుకునేవాడు, ఎందుకంటే ఈ డేటాను కూడా డిలీట్ చేయకుండా. లేదు, ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే నాకు అసలు ఇవన్నీ అవసరం లేదు, మొత్తం ప్రెసెంట్ హ్యూజ్ ఆఫ్ డేటాబేసెస్ వచ్చేసింది. వాడు ఏమనుకుంటున్నాడు,
ఇప్పుడు ఎంత డేటా నువ్వు అడిగినట్టు ఇన్ని రికార్డ్స్ అని యాడ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఎన్ని రికార్డ్స్ అని యాడ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ లిమిట్ ఆఫ్ కదా. ఇప్పుడు లిమిట్ ఫిల్ అయిపోయిన డేటాబేసెస్ దీంట్లో మళ్ళీ యాడ్ చేయాలంటే ఇంకో డేటాబేస్ క్రియేట్ చేసి దాంట్లో యాడ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అలా కాదు, మొత్తం అన్ని ఎన్ని ఉంటాయి. ఇప్పుడు 100 డేటాబేస్లు కలిపి ఉన్నాయి. 100 డేటాబేస్లు డేటాని సింగిల్ డేటాబేస్ లోకి స్టోర్ చేయగల క్యాపబిలిటీ వచ్చేస్తుంది. అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ లిమిటెడ్ డేటాబేస్ ఉన్నాయి, మూడు అయిపోయింది. ఇంకో డేటాబేస్ క్రియేట్ చేసాం, 4వది. దాంట్లో ఫిల్ చేసుకోవడానికి ఫుల్ రాసాము. అది పర్ఫార్మెన్స్ హైగా ఉంటే లోగా ఉంటుంది, ఎందుకంటే ఇంకా మిగిలిపోయి ఉంటాయి కదా సార్, ఎంటీ రికార్డ్ లో ఉంటాయి కొన్ని. పెర్ఫార్మెన్స్ అనేది మనం చెప్పలేము అది, ఎందుకంటే అది డౌట్, అది మనం చెప్పలేము. అది మనకి వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఉందో, క్లయింట్ రిక్వైర్మెంట్ ఎలా ఉందో మనం చెప్పలేము కదా. ఇప్పుడు వాడికి పెర్ఫార్మెన్స్ వైజ్ ఫాస్ట్ కావాలనుకో ఆ డేటాబేస్ లో లేటెస్ట్ మెయింటైన్ చేసుకుంటాడు. ఆ డేటాబేస్ ఫాస్ట్ గా కావాలనుకో, స్లోగా ఉన్నా పర్లేదు, మొత్తం డేటా అంతా స్టోర్ చేయాలనుకున్నాడు అనుకో, అప్పుడు ఏం యూజ్ చేస్తాడు? ఇప్పుడు డేటాబేస్ యూజ్ చేస్తాడు, ఎస్డిడి టైప్ యూజ్ చేస్తాడు. అవునా కదా? ఇప్పుడు నువ్వు అన్నట్టే ఇవి ఫిల్ అయిపోయినాయి, ఇంకొక డేటాబేస్ ఫిల్ చేశాడు, దాంట్లో కొత్త రికార్డ్స్ యాడ్ చేస్తాడు, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని అడుగుతున్నావు. అవునా? అవును. అది బేస్డ్ ఆన్ దట్ కస్టమర్ డేటాను వాడు కూడా దాంట్లో కూడా మెయింటైన్ చేసి బేస్డ్ ఆన్ దట్ వాడు కస్టమర్ డేటాను వాడు దాంట్లో కూడా ఓన్లీ లేటెస్ట్ మెయింటైన్ చేస్తాడు. ఇప్పుడు కొత్త డేటాబేస్ వచ్చింది, డేటాబేస్ లో కస్టమర్ డేటాను అప్పుడు అది లేటెస్ట్ ఉంటుంది కాబట్టి అది ఫాస్ట్ గానే ఉంటుంది. పెరిగి కొద్ది ఏమవుతుంది? నువ్వు అన్నట్టే లేటెస్ట్ డేటాబేస్ క్రియేట్ చేశాడు, దాంట్లోకి ఒక 6 months డేటాను స్టోర్ చేశాడు, అది పర్ఫార్మెన్స్ ఉంది. ఇంకో 3 years పెరిగింది, అప్పుడు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే వాడిని డిలీట్ చేసుకోవాలనుకుంటున్నారు కదా, కస్టమర్ డేటాను మెయింటైన్ చేసుకోవాలనుకుంటున్నారు. వాడు డిలీట్ చేసేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా వీడు ఈ డేటాబేస్ ఎందుకు వేస్ట్ ఆఫ్ టైము, ఇక్కడే ఉంచేసుకోవచ్చు కదా. ఇప్పుడు లేటెస్ట్ డేటాను ఉంచుకుని ఓల్డ్ డేటాను డిలీట్ చేసేసుకోవాలనుకుంటే ఈ యూజ్ ఆఫ్ లోకి ఎందుకు వేస్ట్ ఆఫ్ టైం కదా అది. అవునా కదా? లిమిట్ ఆఫ్ డేటా, ఇప్పుడు లేటెస్ట్ డేటాను మెయింటైన్ చేయాలనుకున్నాడు అనుకో, ఇప్పుడు ఎందుకు ఈ డేటాబేసెస్ వేస్ట్ చేయడం, ఇక్కడే ఇది యూజ్ చేసుకోవచ్చు కదా, ఇవే యూజ్ చేసుకోవచ్చు కదా. ఇది ఎందుకు యూజ్ చేసుకోవడం? ఓన్లీ లేటెస్ట్ అంటే ఇదే యూజ్ చేసుకుంటే ఓల్డ్ డేటా డిలీట్ చేసేసి లేటెస్ట్ డేటా మెయింటైన్ చేసుకుంటే ఇవి కూడా ఫాస్ట్ గానే ఉంటాయి కదా. ఎందుకు మళ్ళీ యూజ్ ఆఫ్ లో చేసుకుంటున్నాడు? ఎందుకంటే ఎప్పుడు ఏ కస్టమర్ ఏం అడుగుతాడో ఎవరికి తెలియదు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. రాజేష్ ఎందుకు పర్టికులర్ కస్టమర్ డేటా చేస్తాడో బ్యాంకింగ్ సెక్టర్ లో కాకుండా ఒక క్రైమ్ సెక్టర్ లో కూడా ఎగ్జాంపుల్ చెప్పంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు అబ్బా, నీకు ఇంకా లాజిక్ మనం యూజ్ చేసే జనరల్ బేసిస్ చెప్పినట్లు. ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ అనే పర్సన్ ఉన్నాడు, అశోక్ అనే ఫ్రెండ్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. ఇది నీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, ఎందుకంటే నీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అశోక్ అనే పర్సన్ ఉన్నాడు, ఓకే. అశోక్ అనే పర్సన్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఏదో ఒక ప్రియా సంథింగ్, ప్రియా గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడు, ఓకే. వీళ్ళిద్దరు లవర్స్, అశోక్ అండ్ ప్రియా ఈజ్ లవ్, బోత్ ఆర్ లవర్స్, ఓకే, బోత్ ఆర్ లవర్స్. వీళ్ళిద్దరు ఏం చేశారంటే డీప్ గా వాళ్ళు ఏం చేశారంటే చాటింగ్ చేసుకున్నారు, వాట్సాప్ చాటింగ్ సంథింగ్, ఓకే. వాట్సాప్ చాటింగ్ ఎప్పటి నుంచి చేసుకున్నారంటే వీళ్ళు వాట్సాప్ చాటింగ్ ఎప్పటి నుంచి చేసుకున్నారంటే 4 years నుంచి చాటింగ్ చేసుకున్నారు. 4 years నుంచి చాటింగ్ చేసుకుంటున్నారు, చెప్తాను క్లారిటీగా వేయండి, ఓకే. 4 years నుంచి చాటింగ్ చేసుకున్నారు, ఓకే. బోత్ ఆర్ డీప్ లవర్స్. 4 years నుంచి వాట్సాప్ చాటింగ్ చేసుకున్నారు, అంటే వాట్సాప్ చాటింగ్ అనేది చేసుకుంటారు అనమాట, అంటే ఫ్రెండ్లీగా కానీ లవర్స్ కదా, తెలుసు కానీ ఎలా ఉండదు, చాటింగ్ చేసుకున్నారు, ఓకే. వీడి క్రైమ్ చేసి అదవాడు, అశోక్ అనే పర్సన్ ఈజ్ ఏ క్రైమ్ పర్సన్, ఓకే. ఈ అమ్మాయిని చీట్ చేయాలని చూశాడు. వీడు ఏం చేశాడు? అశోక్ అనే పర్సన్ ప్రియాని చీట్ చేశాడు, ఫర్ ఎగ్జాంపుల్ చీట్ చేసి మోసం చేశాడు. మోసం చేసిన తర్వాత వీడు ఏం చేశాడు కూడా, ఈ అమ్మాయి నుంచి తప్పించుకోవడానికి వీడు ఏం చేశాడు, ఆ అమ్మాయి వాట్సాప్ ని బ్లాక్ చేశాడు. సపోజ్ మర్డర్ చేశాడు అనుకున్నాం, కరెక్ట్గా చెప్పాలంటే ఈ అమ్మాయి చీట్ చేసి మర్డర్ చేసేసాడు, ఓకే. మర్డర్ చేశాడు. వీడు తప్పించుకోవడానికి ఏం చేద్దాం అనుకున్నాడంటే వీడు మర్డర్ చేసేసాడు. చేసిన తర్వాత మర్డర్ నేను చేశానని చెప్పి చేయలేదని తప్పించుకోవడానికి వీడు ఏం చేశాడు, తనతో ఉన్న కాంటాక్ట్స్ అన్ని డిలీట్ చేశాడు. ఈవెన్ తను కూడా ఏం చేశాడు, అప్పుడు తను చేసిన చాటింగ్ కూడా వాడు ఏం చేశాడు, కొన్ని డిలీట్ చేసే క్యాపబిలిటీ వచ్చింది, కొన్ని డిలీట్ ఎవరు కొట్టాడు ఎక్కడ వాట్సాప్ లో. కొట్టిన తర్వాత ఏమనుకుంటాడు, అమ్మాయి నా చాటింగ్ అంతా సేఫ్ లో ఉంది, నేను ఎవరికి చాట్ చేసినట్లు లేదు అనుకుంటాడు. అవునా కదా? అశోక్ అనే పర్సన్ ఏమనుకుంటాడు, ఈ అమ్మాయిని ఫ్రాడ్ చేసి చీట్ చేసి మర్డర్ చేశాడు. తర్వాత వీళ్ళిద్దరు సంభాషణ అంటే వీళ్ళిద్దరు చాటింగ్ సంబంధించిన చాటింగ్ అంతా తను ఏం చేశాడు, తన ఫోన్ లోంచి డిలీట్ చేశాడు. ఈ అమ్మాయి ఫోన్ తీసుకుని ఈ అమ్మాయి ఫోన్ లోంచి కూడా డిలీట్ చేశాడు.
డిలీట్ చేసిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటాడు, అమ్మాయి నేను ఏం చాట్ చేయలేదు, అమ్మాయితో ఏమీ ప్రాబ్లం లేదు నాకు అనుకుంటాడు, అవునా కదా. కానీ 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 వీళ్ళిద్దరు సంభాషణ అంటే వీళ్ళిద్దరు కన్వర్జేషన్ అనేది ఇప్పుడు పోలీసు వెళ్ళి ఆ వాట్సాప్ కన్వర్జేషన్ డిలీట్ చేసినా కానీ దాన్ని రికవరీ చేయగలరా లేదా పోలీసులు? ఫస్ట్ క్వశ్చన్ ఆమె ఆస్కింగ్. వీళ్ళిద్దరు లవర్స్, బోత్ ఆర్ లవర్స్ చేస్తుంటే చీటింగ్ ఇద్దరు చాటింగ్ చేసుకున్నారు, ఇద్దరు వాట్సాప్ లో చేసుకుని ఈ అశోక్ అనే క్రైమ్ మైండ్ సెట్ నేను ఏం చేశాడు, ఈ అమ్మాయిని ట్యాప్ చేసి వాడుకుని మర్డర్ చేసేసాడు. చేసేసిన తర్వాత వీడు ఏం చేశాడు, ఈ అమ్మాయితో చాట్ చేసిన చాటింగ్ అంతా డిలీట్ చేసేసాడు. డిలీట్ ఎవరు కొట్టాడు, డిలీట్ కొట్టేశాడు. ఈ అమ్మాయి ఫోన్ తీసుకుని ఈ అమ్మాయి ఫోన్ లో కూడా మొత్తం డిలీట్ ఎవరు కొట్టి మొత్తం తీసేసాడు. ఈ అమ్మాయి చాట్ కన్వర్జేషన్ అంతా వీటితో చేసింది. చేసిన తర్వాత ఇది పోలీస్ క్రైమ్ అయింది. ఈ పోలీస్ క్రైమ్ లో ఈ అమ్మాయి చాటింగ్ అనేది పోలీసులు రికవరీ చేయగలరా లేదా, డిలీట్ చేసింది? ఫస్ట్ క్వశ్చన్ ఆ మాస్టర్. ఎస్ సార్, రికవర్ చేయొచ్చు. రికవరీ చేయొచ్చు. ఎక్కడి నుంచి రికవరీ చేస్తారు? ఎక్కడి నుంచి రికవర్ చేస్తారు? డేటాబేసెస్ నుంచి. డేటాబేసెస్ నుంచి. ఎందుకు డేటాబేసెస్ నుంచి ఎలా రికవర్ చేస్తారంటే, ఇప్పుడు వాట్సాప్ అనేది ఒక ఆర్గనైజేషన్, అవునా? వాడు కూడా కస్టమర్ డేటాను వాడు కూడా ఏం చేస్తాడు, నువ్వు ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తున్నావు, ఆన్లైన్లో చాటింగ్ చేస్తున్నావు, ఆ చాటింగ్ రిలేటెడ్ డేటా కూడా ప్రతిదీ కూడా స్టోరేజ్ అవుతుంది. తెలిసే విషయం, ప్రతిదీ కూడా స్టోరేజ్ అవుతుంది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్, ఇప్పుడు వైజాగ్ ఉందన్నా చూసారా, వైజాగ్ లో గూగుల్ ది డెవలప్మెంట్ సెంటర్ పెడుతున్నాడు. ఎందుకు పెడుతున్నాడు ఎవరికైనా తెలుసా? ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత అది చెప్తున్నాను. ఇప్పుడు పోలీసులు రికవరీ చేయగలరు అంటే 100% గా రికవరీ చేయగలరు. ఎందుకంటే వాళ్ళకి ఒక యాక్సెస్ ఉంటుంది. అంటే ఎవరైతే కస్టమర్స్ వాళ్ళ కస్టమర్ సంబంధించి ప్రతి కస్టమర్ డేటా ఎక్కడ స్టోరేజ్ అవుతుంది, డేటాబేసెస్ లో. అంటే ఎప్పటి నుంచి చాట్ చేశాడు, 4 years అన్న కదా, ఆ 4 years కస్టమర్, ఆ 4 years నుంచి చాటింగ్ కూడా పోలీసులు రికవరీ చేయగలరు. ఎందుకంటే మన కస్టమర్స్ ఇప్పుడు చాట్ మనం ఈ వాట్సాప్ వాడికి కస్టమర్స్ మనం, అవునా కదా. నువ్వు వాట్సాప్ వాడుతా అంటే నువ్వు యూ ఆర్ ద వన్ ఆఫ్ ద కస్టమర్ ఆఫ్ వాట్సాప్. అంటే నువ్వు వాడి కస్టమర్. అంటే నీ చాటింగ్ అంతా ప్రైవసీగా ఉంటుందంటే ప్రైవసీ ఉంటుంది, కానీ ఎంతవరకు ఉంటుందంటే నువ్వు ఏదైనా క్రైమ్ చేయనంత వరకు నీ డేటా అనేది ప్రైవసీగా ఉంటుంది. కానీ ఏదైనా సమ్ క్రైమింగ్ జరిగినప్పుడు మాత్రం ఈ డేటా ప్రైవసీ ఉండదు. అది అంతా హ్యాండ్ ఓవర్కి ఎవరికి వెళ్తుంది, పోలీసులు ఆర్ అదర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ కి రికవరీకి వెళ్ళిపోతుంది. ఆ రికవరీలో ఏంటంటే రికవరీకి కూడా డైరెక్ట్ గా పోలీసులు డైరెక్ట్ గా యాక్సెస్ ఇవ్వరు. వాళ్ళు కూడా సమ్ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ అవన్నీ సబ్మిట్ చేస్తేనే దాన్ని బేస్ చేసుకుని మనకి ఆ డేటాబేస్ లో వాళ్ళ డేటా అనేది తీసిస్తారు. అంతేగాని డైరెక్ట్ గా క్రైమ్ జరిగింది తీసిచ్చేయండి అంటే ఏ వాట్సాప్ టీమ్ ఇవ్వరు డేటాబేస్ నుంచి. వాళ్ళు కూడా క్రైమ్ జరిగినట్టు ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఏదో ఒకటి సబ్మిట్ చేస్తే బేస్డ్ ఆన్ ద ఎఫ్ఐఆర్ కాపీని బట్టి ఆ పోలీసులకి ఆ రికవరీ చేసి ఇస్తారన్నమాట. ఆ డేటాబేస్ లో ఆ డేటా రికవరీ చేసి డేటాబేస్ లో వాళ్ళ డేటా అనేది కన్వర్జేషన్ అనేది మెసేజ్ ఇస్తారు. అంటే ఇప్పుడు కస్టమర్, ఇప్పుడు పోలీసు ఏంటి, మధ్య వ్యక్తి. ఇప్పుడు చేసిన ఫ్రాడ్ డీడు, కానీ పోలీసుడికి ఆ డేటా కావాలి. అంటే ఏం జరిగిందో డేటా కావాలి. అంటే వాడు ఒక రిక్వెస్ట్ పెట్టి దాంట్లో ఉన్న డేటాను పిక్ చేశాడు. అందుకే ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. కాబట్టి అందుకోసం ప్రతి కస్టమర్ డేటాని ఏం చేస్తారంటే కస్టమర్ డేటాని స్టోరేజ్ ప్రాసెస్ చేస్తారు. అందుకోసం ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది స్టోరేజ్ ప్రాసెస్ జరుగుతుంది. దానికోసం డేటాబేసెస్ ని యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ ఎక్కడ పెడతాడో ఐడియా ఉందా మీకు? కొత్త నువ్వు గూగుల్ ఇండియాలో పెడుతున్నాడు. ఎక్కడ పెడుతున్నాడు? ఇది వైజాగ్ లో పెడుతున్నాడు. ఎందుకు పెడుతున్నాడు ఈ గూగుల్ సెంటర్? డూ యూ ఐడియా అబౌట్ దిస్ గూగుల్ సెంటర్? ఎందుకు పెడుతున్నాడు? ఇది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే గూగుల్ సెంటర్ అనేది ఏంటంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ డేటా విల్ బి స్టోర్స్ ఇన్ ద గూగుల్. అలాగే ఇన్ఫర్మేషన్ డేటా ఇప్పుడు నేను గూగుల్లోకి వెళ్ళి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కొడితే ఇస్తానా లేదా గూగుల్? అంటే ఆ ఇన్ఫర్మేషన్ డేటా అంతా స్టోర్ చేస్తుంది, అవునా కదా? ఆ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేస్తుంది. దట్ ఇంకొక లాజిక్ చెప్తాను. ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్ ఉంటారు, అవునా? యూట్యూబ్ కూడా ఎవరిది? గూగుల్ వాడిదే కదా. యూట్యూబ్ కూడా గూగుల్ వాడిదే, అవునా కదా? యూట్యూబ్ కూడా గూగుల్ వాడిదే. ఇప్పుడు యూట్యూబర్స్ ఇప్పుడు పెరిగిపోయారు, ఇప్పుడు డబ్బులు వస్తాయని చెప్పి పెరిగిపోయారు.
బిలియన్స్ ఆఫ్ యూట్యూబర్స్ అయిపోయారు. అంటే బిలియన్స్ అంటే కోట్లలో అయిపోయారు, 100-200 కోట్ల మంది బిలియనర్స్ యూట్యూబర్స్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఆ యూట్యూబ్ మీద సంపాదన వస్తుంది కాబట్టి యూట్యూబర్స్ అయిపోయారు, అవునా కదా? మరి యూట్యూబర్స్ వాళ్ళు చేసిన రికార్డింగ్ అన్ని ఎక్కడ అప్లోడ్ చేస్తున్నారు? యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు, అవునా కదా? యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు. మరి ఆ యూట్యూబ్ లో రికార్డ్ సెక్షన్స్ అప్లోడ్ చేసినప్పుడు అది ఎంత జీబీ అవుతుంది? మరి ఆ రికార్డింగ్ సెక్షన్స్ అన్ని ఎక్కడ స్టోర్ చేస్తుంది? గూగుల్. ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా? బిలియన్స్ ఆఫ్ రికార్డింగ్స్ అంటే యూట్యూబ్ రికార్డింగ్సే కదా అప్లోడ్ చేసేది వాళ్ళ. అది 1 hour 1 minute 2 minutes ఉందా, 2 hours 1 hour 45 minutes 20 minutes అలాంటిది అంటే జీబీ ఎక్కువ ఉంటుంది, అవునా కదా? అలాంటి హై లెవెల్ జీబీని మరి స్టోర్ చేయాలి లేదా? మరి బిలియన్స్ ఆఫ్ కస్టమర్స్. ఇప్పుడు నువ్వు యూట్యూబ్ లో క్రియేట్ చేసావు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రికార్డింగ్ క్రియేట్ చేసావు 2023లో. నువ్వు యూట్యూబ్ లోకి వెళ్ళి ఆ రికార్డింగ్ ఉంటుందా ఉండదా? నీ స్టోరేజ్ దాంట్లో, యూట్యూబ్ స్టోరేజ్ దాంట్లో డెఫినెట్ గా రికార్డింగ్ ఉంటుంది, డెఫినెట్ గా నువ్వు అప్లోడ్ చేసింది ఉంటుంది. ఎందుకంటే ఆటోమేటిక్ గా నీ డేటా అనేది దాంట్లో స్టోరేజ్ అయిపోయింది కాబట్టి, అవునా కదా? యూట్యూబ్ లో నీ డేటా అనేది స్టోరేజ్ అయిపోయింది. నువ్వు ఒక్కడితే కాదు, బిలియన్స్ ఆఫ్ యూట్యూబర్స్ ఉన్నారు, దానికి సంబంధించిన వాళ్ళ యూట్యూబ్ రికార్డ్స్ అన్ని అప్లోడ్ చేశారు. ఆ అప్లోడ్ చేసిన డేటా అంతా ఎక్కడ స్టోరేజ్ అవుతుందంటే డేటాబేస్. ఇప్పుడు డేటాబేస్ అనేది సరిపోవట్లేదు, బిగాబైట్లు ఏవో బయటలో వచ్చేసినాయి, వాటిలో కూడా సరిపోవట్లేదు యూట్యూబర్స్ వల్ల. ఇప్పుడు యూట్యూబర్స్ సంబంధించిన జీబీ అనేది ఎక్కువ ఉంది, దానికోసం ఒక మెగా సెంటర్ అనేది కట్టాలి, మెగా జీబీ సెంటర్ అనేది కట్టాలి. దానికోసమే వాళ్ళు ఎంచుకున్న ప్లేసే వైజాగ్. ఇది మోర్ దెన్ 52,000 crores తో, 52,000 కోట్లతో ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుంది గూగుల్, తెలుసా? దిస్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా గూగుల్ 52,000 కోట్లతో ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుంది గూగుల్. అంటే ఎంతమంది యూట్యూబ్ ఇంకా పెరుగుతారు. ఇన్ ఫ్యూచర్ కూడా యూట్యూబర్స్ పెరుగుతారు. నాట్ ఓన్లీ యూట్యూబ్, వాడు ఇంకా డేటాని ఇన్ఫర్మేషన్ చేస్తారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ వచ్చింది, అది కన్వర్ట్ ఇంటూ గూగుల్కి అయిపోయింది. ఆ గూగుల్ సంబంధించిన డేటా ఇన్ఫర్మేషన్ అంతా ఎல்லாம் ఇమీడియట్ గా ఇస్తుంది. మరి ఆ డేటా ఇన్ఫర్మేషన్ కూడా స్టోరేజ్ అవ్వాలి. ఆ డేటా స్టోరేజ్ కూడా ఎక్కడ జరుగుతుందంటే డెవలప్మెంట్ సెంటర్స్ లో. ఆ డెవలప్మెంట్ సెంటర్స్ అన్ని ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు కొత్తగా వాడికి అన్ని యూఎస్ లో సరిపడలేదు డెవలప్ సెంటర్, కొత్తగా ఎస్టాబ్లిష్ చేయాలి. నీకు ఇంకో విషయం, గూగుల్ సెంటర్ చేయాలంటే పక్కన సముద్రం ఉండాలి, తెలుసా? ఎందుకు వైజాగ్ ని ఎంచుకున్నారు తెలుసా మీకు? ఒక డెవలప్మెంట్ సెంటర్ కి మిలియన్స్ ఆఫ్ యూనిట్లు వాటర్ కావాలి, తెలుసా? కరెంట్ సప్లై అవ్వాలన్నా, ఎలక్ట్రిసిటీ సప్లై అన్నా, వాడికి వర్క్ రిలేటెడ్ గా నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా ఉండాలన్నా వాడికి కావాల్సింది అంటే మిలియన్స్ ఆఫ్ వాటర్, కిలో వాటర్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ వాటర్స్ కావాలంటే. మరి ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు విజయవాడలో పెడితే అది సెట్ అవుతుంది, గోదావరి నీళ్ళు సరిపోదు, సగం నీళ్ళు వెళ్ళిపోతాయి. దానికోసం వాడు ఏం చేస్తాడు? సముద్రానికి దగ్గరలో ఎంచుకున్న ప్లేసే వైజాగ్. యాక్చువల్ చాలా మంది హుదూద్ తుఫాను, ఈ తుఫాన్లు వస్తాయని చాలా మంది ఐటీ కంపెనీస్ రావడానికి చాలా భయపడతారు వైజాగ్. అయినా సరే తెగించి వచ్చింది ఏంటి గూగుల్, అంత స్ట్రాంగెస్ట్. అది ఇప్పుడప్పుడే ఎస్టాబ్లిష్ మోర్ దాన్ 4-5 years పైనే పడుతుంది ఆ గూగుల్ సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ అవడానికి. దే ఇంప్లిమెంటింగ్ రైట్ నౌ. ఓకే, అలా కస్టమర్ డేటాని స్టోరేజ్ ఇప్పుడు ఇది ఇంకా పెద్దది కదా. వెన్ కంపేర్ టు అదర్ డేటాబేసెస్ తో పోలిస్తే గూగుల్ సెంటర్ అనేది చాలా పెద్దది. ఇప్పుడు బిలియన్స్ ఆఫ్ యూట్యూబర్స్ ఉన్నారు, బిలియన్స్ ఆఫ్ యూట్యూబర్స్ వాళ్ళ డేటాను అంతా స్టోర్ చేయాలి. ఆ స్టోర్ చేయాలంటే ఒక డెవలప్మెంట్ సెంటర్ కావాలి. ఆ డెవలప్మెంట్ సెంటర్ ఎంచుకున్న ప్లేసే వైజాగ్. అర్థమైందా మీకు? ఎందుకు స్టోరేజ్ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుందో? గైస్ రెస్పాండ్. చందన్. ఎస్ రాజేష్. ఇందాక ఒక క్వరీ చెప్పారు సార్, నంబర్ రో ఐడి అని చెప్పారు సార్, ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి. అవి కాకుండా ఇంకోటి ఏదో చెప్పారు కదా సార్, కాలమ్ ఐడి నంబర్ ఐడి ఏదో చెప్పారు సార్. ఏది? అదే రో ఐడి ఎన్ని ఉన్నాయని చూపిదు, డేటాబేస్ చూపిదు, కావాలంటే క్వరీ చూపి. అది కాకుండా వేరే చెప్పారు, అది ఇంకా నాకు చూపించలేదు క్వరీ. అది నంబర్ ఐడి కాలమ్ ఐడి ఏదో చెప్తారు. ఇది ఎంప్లాయ్ ఐడి అనా? ఇది నీకు కనబడుతుంది, ఇది రో ఐడి. ఇక్కడ పేరు కనబడదు కానీ ఇది రో ఐడి, సారీ ఈ రో నెంబర్. రో నెంబర్ ఇది 1 2 3 సీరియల్ నెంబర్ చూసా, ఇది రో నెంబర్. రో ఐడి అనేది నీకు కనబడుతుందా? ఇక్కడ ఎక్కడన్నా రో ఐడి కనబడుతుందా? చెక్ చేయి. నీకు ఆ రో ఐడి అనేది అంటే ఆటో జనరేటెడ్ ఐడి మాట. అంటే ఒక రోని ఇప్పుడు సపోజ్ డెవలపర్ గా ఏం చేస్తాడు, ఈ రికార్డ్ ఇన్సర్ట్ చేస్తారు, 121 రాజేష్ ఇవన్నీ ఇన్సర్ట్ చేస్తారు. ఇన్సర్ట్ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ ఒకటి ఇచ్చి ఇన్సర్ట్ చేయగానే ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే
ఆటో జనరేటర్ ఐడి క్రియేట్ అవుతుంది. ఆటో జనరేటర్ ఐడి అంటే ఒక రోకి ఒక ఆటో జనరేటర్ ఐడి క్రియేట్ అవుతుంది. ఆ ఆటో జనరేటర్ ఐడినే రో ఐడి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ రో ఐడికి రో నెంబర్ ఏమొచ్చిందో కూడా కావాలంటే ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు. రో నెంబర్ అని కూడా ఇచ్చుకోవచ్చు. రో ఐడి, రో నెంబర్, ఎంప్లాయ్ ఐడి అని ఇచ్చేసాను. మనం టేబుల్ నేమ్ ఇచ్చాను. చూడు, రో ఐడి వచ్చింది, రో నెంబర్ వచ్చింది, దానికి సంబంధించి ఎంప్లాయ్ ఐడి వచ్చింది. లేదు మొత్తం రికార్డు కావాలి అనుకున్నాం అనుకో, స్టార్ వర్క్ అవ్వట్లేదు ఇక్కడ. కాలం నేమ్స్ అన్ని ఇచ్చేసుకోవచ్చు. స్టార్ వర్క్ అవ్వట్లేదు. యాక్చువల్ స్టార్ ఇస్తే అన్ని కాలమ్స్ వచ్చేస్తాయి. అవ్వట్లేదు. మిస్సింగ్ ఎక్స్ప్రెషన్ వచ్చేసింది. ఇది అవ్వట్లేదు. ఓకే, ఇంక ఎంప్లాయ్ ఐడి ఇచ్చాం అనుకో, నీకు ఏ ఐడికి వస్తుంది. రో ఐడిని మనం యూజ్ చేస్తామో దేనికంటే నీకు ఫ్యూచర్లో తెలుస్తాం. డూప్లికేట్స్ కోసం, డూప్లికేట్ డిలీట్ చేయడం కోసం రో ఐడీస్ యూజ్ చేస్తాం. అది నీకు అంటే మన ఇంటర్వ్యూ బేస్ చేసుకోవడానికి, డూప్లికేట్ డిలీట్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి కూడా రో నెంబర్స్, రో ఐడీస్ యూజ్ చేస్తాం. అది ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఎస్కేఎల్ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు డీటెయిల్గా చెప్తాను. ఓకే, క్లియర్? ఓకే, క్లియర్. మీకు డౌట్స్ ఉంటే పక్కా అడగాలి. ఎందుకంటే అడగండి, నేను రెడీ చెప్పడానికి. మీకు ఓపిక ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ బదులు 2-3 ఎగ్జాంపుల్తో ఎందుకు చెప్తున్నానంటే మీ మైండ్లో అది స్టోరేజ్ అవ్వాలి. ఎందుకు చెప్తున్నాడు, మనకి ఎందుకు చెప్తున్నాడు, మన మైండ్లో అనేది ఒక ఎగ్జాంపుల్ కాకుండా 2-3 ఎగ్జాంపుల్. ఎందుకంటే మీ మైండ్కి అది స్టోరేజ్ అవ్వాలి. ఏం చెప్పినా కానీ అది అర్థమయ్యేలాగా మీరు స్టోర్ చేసుకోవాలి. ఓకే ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చి, ఎందుకంటే ఇది ఒకటే అయింది కదా, నెక్స్ట్ వచ్చి మ్యాక్సిమం ఈరోజు డేట్ అంతా, ఈరోజు డేట్ ఈజ్ నథింగ్ బట్ లైక్ 5. జస్ట్ 5, 6, 7. సాటర్డే కూడా అవైలబుల్ కదా మీరు? 6, 7, 8 అంటే ఈ సాటర్డే తీసుకుంటాను. ఓకే, ఈ సాటర్డే తీసుకుంటాను 6, 7, 8. ఓకే, నెక్స్ట్ సాటర్డే ఉండదు. ఈ 8th కల్లా మీకు డేటాబేస్ కంప్లీట్ చేసేస్తాను. ఓకే ఓకే, తర్వాత మీకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మీకు చెప్తాను. సాటర్డే రోజున అది మీకు ఇన్స్టిట్యూట్ సార్ చెప్తారు అది ఇన్స్టాలేషన్. ఎందుకంటే ఈ డేటాబేస్ యాక్సెస్ లో అన్నీ కూడా మీకు చెప్తారు అది అన్నీ. ఓకే ఓకే, ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ గైస్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీకు? రాజేష్ ఇంకా ఉంది కదా ఎస్డి టైప్ 4, ఎస్డి టైప్ 6. అది ఏమి యూజ్ చేయము, 3 యూజ్ చేస్తాం మోస్ట్లీ. ఇవే అసలు ఇంటర్వ్యూలో అడిగేది క్వశ్చన్ ఏంటి కదా సార్, కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ ఫర్ ఎస్డిడి టైప్ సిడిస్ అంటారు. నువ్వు 3 మెథడ్స్ చెప్పాలి. ఎక్స్ట్రా మెథడ్స్ చెప్పినా కన్ఫ్యూజ్ అయిపోతారు. వాడికి తెలిసింది 3 మెథడ్స్ ప్రాజెక్ట్స్ లో. ఇంకేమైనా డౌట్స్? మళ్ళీ చెప్పండి సార్, అర్థం కూడా నాకు ఏదో చెప్తున్నారు అడిగిన క్వశ్చన్ ఏంటది? ఇప్పుడు ఏదో ఒక అబ్బాయి అడిగారు 10th నాకు మళ్ళీ చెప్పాలి, మీరు చెప్తున్నారు ఆన్సర్. ఇదా ఇప్పుడు అన్నారు కదా సార్, ఇంటర్వ్యూ అడుగుతారు చెప్తారు. ఇంటర్వ్యూలో మోస్ట్లీ ఎక్కువగా అడిగే ఎస్సిడిస్ మీద అడుగుతారు. ఎస్సిడి కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఎస్సిడి అని అడుగుతారు అంతే. ఎస్సిడి అన్నప్పుడు 3 మెథడ్స్ చెప్పాలి, 4 మెథడ్స్ చెప్పకూడదు. 3 మెథడ్స్ చెప్పి సరిపోతుంది. లేదంటే పర్టికులర్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఎస్డిడి టైప్ 2 అంటాడు. సో నీకు 4 ఎస్డిడిస్ మామూలుగా 4 టైప్ కదా, ఎందుకు 3 టైప్ అంటున్నావు నువ్వు? 4 ఉంటాయి కదా అడుగుతారు కదా. అడగరు, అలా ఎప్పుడు అడగరు. నిన్ను ఎస్సిడిస్ అని కూడా డైరెక్ట్ గానే 4th అడగడు, డైరెక్ట్ ఒకటే అడుగుతాడు. కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఎస్సిడి టైప్ 2 అని అడుగుతాడు. నేను టైప్ 4 కూడా వాడే. ఎవరైనా సరే ఏ ప్రాజెక్ట్ అయినా యూజ్ చేసేది ఏంటి, ఎస్డిడి టైప్ 2నే, ఇదే యూజ్ చేస్తారు. ఇన్ సమ్ కేసెస్ లో ఎస్డిడి టైప్ 2 యూజ్ చేస్తారు, సమ్ కేసెస్ ఎస్డిడి టైప్ 1 యూజ్ చేస్తారు. మోస్ట్లీ దే యూజింగ్ ఫర్ ఎస్డిడి టైప్ 2నే. టైప్ 3 మెథడ్, టైప్ 4 మెథడ్ కూడా ఉంది. ఇప్పుడు క్వశ్చన్ మాకు రాలేదు కూడా టైప్ 4. మోస్ట్లీ మేము ఇయే యూజ్ చేస్తాం. నేను చేసింది చెప్తున్నాను, చేయకుండా చెప్పింది నీకు చెప్తే నీకు అర్థం కాదు, అవునా కదా? మెయిన్ గా ఇంటర్వ్యూలో కూడా ఇప్పుడు నీకు రాజేష్ ఎస్డిడి 4 గురించి పక్కా క్వశ్చన్ అడుగుతారంటే 99% అడగరు. నేనే చెప్తాను కదా, 99 కదా 200% అడగరు. నేను అడిగేది 3 మెథడ్స్ అడుగుతాను, 99% ఇది అడుగుతాను మళ్ళీ ఎస్డిడి టైప్ 2 గురించి.
ఎస్డిడి టైప్ ఏం చెప్పాలి? ఎస్డిడి టైప్ 2 అనేది ఇట్ గివ్స్ ద ఫుల్ హిస్టరీ డేటా అని చెప్పి ఎస్డిడి టైప్ 2 అనేది ఇది చెప్పాలి ఈ డెఫినేషన్. తర్వాత దానికి సంబంధించిన అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చెప్పాలి. వాట్ ఆర్ ద అదర్ డిఫరెంట్ ఎస్డిడి స్టాండర్డ్ అడిగితే అప్పుడు ఎస్డిడి టైప్ 1 టైప్ 2 టైప్ 3 చెప్తే సరిపోతుంది.